మా ఆవిడ మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచర్ ఒకటి. ఉమ్, రెండోది నాకు వ్యవసాయ భూమి ఉంది, ఉమ్, వ్యవసాయం. నా ఇంట్లో కిరాణం ఉంది. ఉమ్, జమ్మికుంట బస్టాండ్లో నేను ఒక టెండర్ వేసి ఆర్టీసీ టెండర్ ప్రకారంగా కూల్ డ్రింక్స్ బేకరీ నడిపించుకుంటాను. ఉమ్, అలాగే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే నేను పుస్తకాలు పర్చేజ్ చేసి ప్రింటర్ పబ్లిషర్స్ నుంచి కొని ఉమ్, నేను వీటిని అమ్ముతూ ఉంటాను. అలాగే మ్యాజిక్ ప్రదర్శనలు ఇవ్వడానికి మ్యాజిక్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, ఉపన్యాస శిక్షణలు ఇస్తూ ఉంటాను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను. కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా క్లాసులు చెప్తూ ఉంటాను. అలాగే గ్రామాల్లోకి వెళ్ళి చైతన్య కార్యక్రమాలు చేస్తుంటాను. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో సైకాలజీ కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహించి నా వనరులను నేను సమీకరించుకుంటూ ఉంటాను. అంటే మీరు మీరు బాగా చదువుకున్నారు కదా, అంటే అవును, బాగా సైకాలజీ చేసారు. యా, నేను అందరిలాగే 10th ఇంటర్ డిగ్రీ చదివి ఎంఏ పబ్లిక్ యాడ్, ఎంఎస్సి సైకాలజీ, ఎంహెచ్ఆర్ఎం చదివాను. డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ 2 years చేశాను. బీఈడి 1 year చేశాను. ఒక 6 months అంబేద్కర్ స్టడీస్ డిప్లొమా ఒకటి చేశాను. ఒక 6 months మ్యాజిక్ డిప్లొమా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు లా ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఉద్యోగాలు చేస్తూ జీవనాధారం పొందుతూ నా ఖాళీ సమయాన్ని నా తమ్ముడు చనిపోయినప్పుడు నేను తీసుకున్న ప్రతిజ్ఞ ప్రకారంగా నా చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి నా సమయాన్ని ఇస్తున్నాను. ఆ క్రమంలో ఏదైనా సభలు సమావేశాలు పిలిచినప్పుడు అయ్యా నాకు ప్రయాణం ఖర్చులు ఇవ్వండి అని అంటున్నప్పుడు వాళ్ళు నా ఇంటి నుంచి కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి రావడానికి కావాల్సిన డబ్బులు ఇస్తారు. ఒక్కోసారి 5-10 వేలు ఎక్కువ ఇస్తారు, ఒక్కోసారి వీలు కాలేదన్నా అని అడుగుతారు. అది ఆ ప్రాంతంకు నేను వెళ్ళాల్సిన అవసరం మీద నా వీలుని బట్టే ఉంటుంది తప్ప ఎక్కడ డబ్బుల కారణంగా ఆగలేదు, డబ్బులు కావాలని అడగలేదు. పెళ్ళిళ్ళు కూడా అంతే. పెళ్ళిళ్ళు ఇస్తారా? పెళ్ళిళ్ళు చేసుకున్నాక పెళ్ళిళ్ళు చేస్తే డబ్బులు తీసుకోను. తీసుకుంటారా మీరు? అలా ఏం తీసుకోను, ఎందుకంటే నేను డిపెండెంట్ని కాదు, బెగ్గర్ని కాదు. అక్కడ 20 మంది 30 మంది సమక్షంలో ఉంటే బ్రదర్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టే అవకాశం ఉందా, పెట్టుకోండి, దండలు పెట్టుకోండి, స్వీట్స్ ఇచ్చుకోండి. లేదా ఈ చిన్న హాల్ అయితే మా ఇంటి ముందే నేను ఒక 20-30 పెళ్ళిళ్ళు చేశాను, ₹1 ఖర్చు లేకుండా. నేను పెళ్లి చేసిన 100వ పెళ్లి జంటకి 100వ పెళ్లి జంట షేక్ రఫీ అండ్ దయామణి. ఆ పెళ్ళికి నేను ₹3 ఖర్చుతో విజయవాడలో చేశాను. కేవలం ఒక పేపర్ మీద సైన్ చేసుకొని ఒకరికొకరు పేపర్ ఇచ్చుకున్నారు. 2 దండలు మేమే తెప్పించాము, వేసుకున్నారు, అంతే. దయామణి మరియు రఫీ అంటే హిందూ ముస్లిం అన్నట్ట? యా, 2 వేరు మతాలు. మీ టార్గెట్ ఏందన్నా? టార్గెట్ అంటే అర్థం మీ దృష్టిలో ఏంటి? టార్గెట్ అంటే హిందూ ముస్లింలను లేకపోతే ఇతర మతాలను, ఇతర కులాల వారికి పెళ్లి చేయడమేనా? అదే నిజమైతే నేను బోర్డు పెట్టుకునేటోని కదా. ఒకవేళ అదే నిజమైతే హిందూ మతస్థులు, ముస్లిం మతస్థులు, వేరు మతాల వాళ్ళు మీరు ప్రేమించుకుంటే నా దగ్గర రారి, పెళ్ళిళ్ళు చేయడం నా పని కాదు. నా ప్రయాణంలో కలిసి వచ్చిన సందర్భాలు, అవసరం వచ్చిన సందర్భాల్లో తోడుగా నిలబడడం మాత్రమే నా లక్ష్యం. అంతేకాని హిందువుల అమ్మాయిలని ముస్లింలకు ఇవ్వాలనో, ముస్లింల అమ్మాయిలని ట్రాప్ చేసి హిందువులకు ఇవ్వాలనో, 2 వేరు మతాలను మిక్స్ చేయాలనో కాదు. నేను కులాంతర పెళ్లి చేసుకుని మరి నేను ఒకటి చూసిన, మీకు నచ్చుతట్టుంది, అది నేను ఇప్పుడు చెప్తా. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల జ్ఞానవంతులు పుడతారు అని చెప్పేసి మీరు ఒక్కడ పోస్ట్ చేశారు. అవును, మేనరికంలో చేసుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం అంగవైకల్యంతో బుద్ధిమాంద్యంతో పుట్టే అవకాశం ఉంది, సేమ్ DNA రిపీట్ అవ్వడం వల్ల అని సైన్స్ చెప్తుంది. అలాగే వేరు కులాలు, వేరు మతాల వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు లేదా అరేంజ్డ్ మ్యారేజెస్, ఇప్పుడు చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్ కూడా వేరు కులాల వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ద్వారా మంచి చురుకైన పిల్లలు పుడతారని సైన్స్ చెప్తుంది. దాన్ని పాటించడం తప్పు కాదు. అలాగే ఈ దేశంలో పరమత సహనమో, భిన్నత్వంలో ఏకత్వమో, కుల నిర్మూలన జరగాలంటే వేరు కులాల వాళ్ళు, వేరు మతాల వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి బ్రదర్. ఇష్టపడడానికి కులము మొత్తం చూస్తే అది ఇష్టం ఎందుకు అవుతుంది, అది ప్రేమ ఎందుకు అవుతుంది? అంతే అంటారు. సరే, ఇప్పుడు వ్యక్తిగతంగా పోతే జైల్లో బైరి నరేష్ పరిస్థితి ఏ విధంగా ఉండే? ఖైదీలాగే ఉంది. ఖైదీలాగానే ఉండే. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉంటుంది అక్కడ? నాకు పుస్తకం చదివే అలవాటు ఉంది కాబట్టి లైబ్రరీ అక్కడ నేను ఇవే నా దోస్తులుగా బతికేశాను. అలాగే నాకు రాసే అలవాటు ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న వైట్ నోట్బుక్ అనేక ఆలోచనలకి, అనుభవాలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను
మాట్లాడిన దాన్ని ఏ విధంగా వక్రీకరించారు, ఇంకా సున్నితంగా ఎట్లా మాట్లాడాలి, ఇంకా ఉన్నతంగా ఎట్లా మాట్లాడాలి. ఇప్పటివరకు ఉన్నతంగా ఉన్నాను, క్రమశిక్షణగా ఉన్నాను కాబట్టే 4600 మీటింగులు 41 సంవత్సరాల వయసు దాకా ఏ మతం నాపై దాడి చేయకుండా, ఒక కేసు నా మీద లేకుండా హాయిగా బతికాను. మొన్న అయితే అయినాయి కదా, అన్నీ అయినాయి కదా మొన్న ఒక దెబ్బతోటి. అంటే 19వ తేదీన నేను ప్రసంగించాను క్రాంతి గారు, 29వ తేదీన దాన్ని ఎత్తుకున్నారు. ఈ 10 రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? బాగా వైరల్ కాలేదు అది? అసలు వైరల్ కాదు, ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నా ముందున్న ప్రజలకి నేను ఏం చెప్పాలో అది చెబుతూ నేను 1 గంట 40 నిమిషాలు ప్రసంగిస్తే 10 రోజులు టైం తీసుకొని దీన్ని కాంట్రవర్సీ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే కుట్రదారులు దాన్ని ఎడిట్ చేసి నాకు తెలిసిన స్నేహితులు చెప్పారు, అరే పలానా పార్టీ వాడు మా టీంలో గ్రూప్ పెట్టి మీరు ఏం బీకుతారా అయ్యప్ప స్వాములు, నిజానికి అట్లా అనొచ్చా? ఏం బీకుతారా అని అనొచ్చా? అరే మీరు అవ్వయ్యకు పుట్టలేదారా, అరే బైర్ నరేష్ అనే ఒక లంజా కొడుకు ఇలా చేస్తుంటే మీరు ఇవ్వంది చీకుతున్నారా అని రాసి, మీరు నిజంగా ఒక అవ్వయ్యకే పుడితే రోడ్డు మీకు రండ్రా, మీకేమైనా వస్తుందిరా అని చెప్పి రాశారంట. అంటే ఎంత స్థాయిలో పవిత్రంగా భక్తిలో ఉండి, ఒకవైపు మంచి భక్తితో ఉండి, ఇంకొంతమంది చిన్న చిన్న చెడ్డలవాట్లు ఉంటే కంట్రోల్ చేసుకోవాలని ఉన్నటువంటి వాళ్ళని ఈ భాషలతో రెచ్చగొట్టి రోడ్ల మీదకి రప్పించారు. నిజానికి ఒకవేళ దేవుడే నిజమైతే, వాళ్ళ భక్తే నిజమైతే, ఒక నాస్తికుడు అనేవాడు పొరపాటు మాట్లాడాడు, వాడిని దేవుడు పైన చూసుకుంటాడు అనుకోవచ్చు కదా. రెచ్చగొట్టింది మనిషే, రెచ్చగొట్టబడ్డవాడు మనిషే, మాట్లాడింది నేను మనిషే, ఇంటర్వ్యూ చేస్తున్న మీరు మనిషే, అంతా మనుషులే. కాకపోతే దాని వెనకాల ఒక భావన పెట్టుకొని మనం నిమిత్త మాత్రులుగా మారిపోతాం. ఆ విషయాలు మాట్లాడుకుందాం మనము. జైల్లో బైరి నరేష్ ను కొట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నం కూడా చేసిరట, నిజమేనా ఇది? నిజమా కాదు? కాదు కాదు అంతే. మీరు ఎవరికైతే వ్యతిరేకంగా మాట్లాడారో అక్కడ ఒక టీం ఫామ్ అయి మీ పైన దాడి చేయడానికి, అంటే అలాంటి టీములు ఒకటి ఫామ్ అవుతాయి, అలా కొడతారు, చంపుతారు అని మీకు ఆలోచన కలగడము నిజంగా సమాజ తిరోగమనానికి నిదర్శనం. ఎందుకంటే ఒక పిల్లాడు నడుస్తూ ఉన్నప్పుడు ఇక వాడు కాసేపట్లో పడతాడు అని ఎవరు అనుకుంటారు? న్యారో నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు మాత్రమే అనుకుంటాడు. నేను అనుకున్నాను జైల్లోకి వెళ్ళగానే కాస్త కోపంగా 2-3 రోజులు ఉంటారు, ఆ తర్వాత తోటి ఖైదీలందరూ ఎందుకు మాట్లాడడం అని అడుగుతారు. అడిగినప్పుడు నేను వివరిస్తే, అర్థవంతంగా వివరిస్తే అర్థం చేసుకుంటారు. అయినా నేను వివరించింది వాళ్ళకి అర్థం కాకపోతే తప్పుగా అనుకుంటారు. అంతే కదా. ఆడ మీరు అనుకున్న ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అలాగే నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గోకుల్ చాట్లో చంపిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను నరికొచ్చిన వాళ్ళు ఉన్నారు, బిడ్డకి కడుపు వేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల నేరాలు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆలోచించమని చెప్పే నన్ను చంపుతారా? అదేం లేదు. జైలు సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్, డిప్యూటీ జైలర్స్ మంచిగా చూసుకోవడం ఏం లేదు, కామన్ ఖైదీలాగే చూశారు. కాకపోతే అంటే జైలు వ్యవస్థలో సెలబ్రిటీకి ఒక స్థాయి ఉంటుందట కదా, మీరు అంటే ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయారు, మరి మీకేమన్నా సెలబ్రిటీకి సంబంధించినటువంటి అవకాశాలు ఇచ్చారా లోపల? అదేం లేదు. జైల్లో నేను కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. మొదటి 14 రోజుల పాటు నన్ను సింగిల్ సెల్లో పెట్టారు. మనుషులు కనిపించకుండా, ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా సింగిల్ బ్యారెక్ వేశారు. 3 వైపులా గోడ, ఒకవైపు ప్రవేశ ఎంట్రీ ఉంటుంది. మనకు సినిమాలో ఊచలు కనిపిస్తాయి కదా, అందులో ఇది ఒకటే కనిపిస్తూ ఉంటుంది. దాని ఎదురుగా గోడే ఉంటుంది, అక్కడ దాకా సంధి. అలా ఒక 14 రోజులు ఉంది. ఏ జైలు ఉన్నారన్న మీరు? నేను చర్లపల్లి జైల్లో ఉన్నాను. ఆ తర్వాత ములాఖత్కు మా మిస్సెస్ అడ్వకేట్ వచ్చినప్పుడు ఓపెన్గా చెప్పేశాను, నాకు కమ్యూనికేషన్ లేదు, నాకు ఫెసిలిటీస్ లేవు, సూర్యరశ్మి పడట్లేదు, నేను ఎండకు వెళ్ళి కాసేపు నించుంటానంటే అనుమతి ఇవ్వట్లేరు, కాబట్టి ఖైదీగా నా హక్కులు నాకు లేవు, దీనిపైన మీరు కోర్టులో రిట్ పిటిషన్ వేయమన్నాను. వేశారు. 2 జడ్జీలు లోపలికి వచ్చారు. నాకు ఒక కామన్ ఖైదీకి ఉండే అన్ని సౌకర్యాలు అప్పటి నుంచి నాకు అందించారు. ఇలా ఎందుకు చేశారని మాట్లాడుతున్నప్పుడు అధికారి చెప్పాడు, ఎవరైనా ఆకతాయిలు ఏదైనా ఇబ్బంది పెడితే చెక్కులో పడతామనే మీ రక్షణ కోసమే అలా చేశామండి, దీన్ని తప్పుగా భావించొద్దు అని చెప్పారు. ఆ తర్వాత కామన్గా ఉన్నాను. పుస్తకాలు చదవడం, లైబ్రరీకి వెళ్ళడం, నా భావాలు రాయడం, కవిత్వాలు రాసుకోవడం. నేను మానస బ్యారెక్లో, మానస సరోవరం అనే పేరుతో ఉన్న సెల్లో ఉన్నాను. 20E అనే బ్యారెక్లో ఉన్నాను. ఖైదీ నెంబర్ UT, ఖైదీ అనే కంటే అండర్ ట్రయల్ ఖైదీ 4831 నంబర్ నాకు అలాట్ చేశారు. ఆడ కూడా బైర్ నరేష్ నీకు ఫోన్ వచ్చింది, బైర్ నరేష్ నీకు ములాఖత్ వచ్చింది, బైర్ నరేష్ నీకు ఇది వచ్చింది అన్నారు. ఓన్లీ
4831 అని అంటారు. ఎందుకంటే బైనరీ నరేషన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినే అవకాశం ఉంటుంది కదా. నేను చెడ్డవాడినైనా మంచివాడినైనా ఖైదీ నెంబర్తోనే పిలుస్తారు. ఓకే, ఫుడ్ ఏ విధంగా ఉండాడు? మంచిగా ఉండనా? ఫుడ్ పడ్డట్టు ఉంది మీకు, అందరు సహజంగా పడదు కానీ మీరు బాగా లాభం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే అది మీ చూసే కళ్ళకు, మీరు ఏ కెమెరా కన్నుతో చూస్తున్నారో, మతవాద కన్నుతో చూస్తున్నారో, లేకపోతే మీ మీ పర్సెప్షన్ బట్టి అలా అనుకుంటారు. నాకైతే అక్కడి ఫుడ్ పడలేదు. సాధారణ ఖైదీలకి మన ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఉన్నదానికంటే ఇబ్బందికరంగానే ఉంది. దానిపైన నేను విచారించాను. సార్ మాకు సకాలంలో ఫండ్ రావట్లేదు, ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు, తర్వాత ఖైదీలు పెరిగిపోతూ ఉన్నారు, సిబ్బంది సరిగా లేరు, ఉన్న దాంట్లో మెరుగైంది ఇస్తున్నాము, ఈ మెనూ ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఒక మెనూ పెట్టారు. అక్కడ మంచి హోటల్ ఫుడ్ పెట్టడానికి అది ప్యారడైజ్ హోటలా లేకపోతే బాబాచి హోటలా? ఉదయం 6 గంటలకి బెల్ కొట్టేస్తారు, అందరినీ లేపేస్తారు. 6:30కి చాయ్ పోస్తారు, 7 గంటలకి టిఫిన్ పెడతారు, మళ్ళీ 10 గంటలకి భోజనం వస్తుంది, 11 గంటలకి మళ్ళీ చాయ్ వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకి సాయంత్రం భోజనం వస్తుంది. మెజారిటీగా సాంబారు పప్పు, ఇది తప్ప అందులో వేరే ఏముండదు. ఒక ఆదివారం మాత్రము, మొదటి ఆదివారము మాంసం అని 2-3 ముక్కలు వేస్తారు, పులుసు వస్తారు. మిగతా ఆదివారాలు సాయంత్రం పూట చికెన్ వేస్తారు, అంతే. డబ్బున్న వాళ్ళు అందులో క్యాంటీన్ ఉంటుంది. మనం డబ్బులు ఇస్తే అవి టోకెన్లుగా మార్చుకుంటారు. మనం టోకెన్లు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ నుంచి మొదలుకుంటే బాదం పిస్తాల దాకా, బిర్యానీ ప్యాకెట్ నుంచి వదులుకొడితే బగారన్నం దాకా. 48 రోజులు ఉన్నాను. 48 days ఉన్నారు. నాపై ఉన్న సెక్షన్లకి నాపై ఉన్న ఏ ఒక్క సెక్షన్ కూడా అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేని సెక్షన్లు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. కానీ ఎక్కువ మంది మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు రిపీటెడ్గా చేసి ప్రజలని బాగా ఉద్రేకానికి గురి చేసి నన్ను ఒకరోజే ఓవర్ నైట్ స్టార్ చేయటం వల్ల ఆ సెలబ్రిటీ హోదాని ఎక్కువ రోజులు ల్యాగ్ చేస్తూ 48 రోజులు నన్ను అందులో ఉంచగలిగారు.